హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే ప్రేమ కళ్యాణ్ని వెంటపడి కొడుతున్న ఫోటో పేపర్లో అయితే చూస్తుంది. ఒక్కసారిగా వల్లి ఆ ఫోటోని చూసి ఎగిరి గెంతేస్తుంది. అలాగే ప్రేమ, నా నుంచి తప్పించుకోవాలనుకున్నావు కదా, కానీ చూడు ఎలా దొరికిపోయావో అని చెప్పి ఇక వల్లి అయితే ఆ పేపర్ని తీసుకుని రామరాజు దగ్గరికి వెళ్తుంది. అప్పుడే మిల్లుకి బయలుదేరుతున్న రామరాజు వల్లిని చూసి, ఏమైందమ్మా, ఎందుకు అంతటం కంగారు పడుతున్నావు అని అంటుంటే, అది కాదు మావయ్య గారు, ఈరోజు పేపర్ మీరు చదవలేదా, ఒక్కసారి ఈ పేపర్ చూడండి అని చెప్పి ఇక ప్రేమ కళ్యాణ్ని వెంట పడుతున్న ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా రామరాజు ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. అలాగే వేదవతిని అడుగుతాడు. వేదవతి అయితే, అవును ప్రేమ ఎందుకు అతన్ని వెంటపడి కొడుతుంది, అసలు ఏమైంది అని చెప్పి ఇక వేదవతి రామరాజుని అడుగుతుంటే, భుజమా, అది నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు నన్ను అడుగుతావేంటి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే, పక్కన ఉన్న వల్లి, ఆయన ఒక అబ్బాయిని అలా వెంటపడి కొట్టడమేంటో, అంత పెద్దగా ఏం జరిగిందో నడి రోడ్డానికి సంగతి కూడా మర్చిపోయి అతన్ని కొట్టడమేంటో అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే, వేదవతి, అమ్మ వల్లి, నీకు దండం పెడతాను, కాస్త సైలెంట్గా ఉంటావా, ఏం జరిగిందో ప్రేమని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక ప్రేమని పిలుస్తారు. ప్రేమకి రామరాజైతే ఆ ఫోటోను చూపించి, ఎందుకమ్మా అతన్ని అలా వెంటపడి తరుముతూ కొడుతున్నావు, ఏం జరిగింది అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ ఆ ఫోటో చూసి షాక్ అయిపోతుంది. అలాగే ధీరజ్ కూడా ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు. ఇంకా వల్లి అయితే, చెప్పు ప్రేమ, చెప్పు, మావయ్య గారు అడుగుతున్నారు కదా, అతన్ని ఎందుకు అంతలా వెంటపడి కొడుతున్నావు అని చెప్పి ఇంకా వల్లి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, అక్కడే ఉన్న నర్మద, అక్క నీకెందుకంత కడుపొబ్బరం, తను ఏం జరిగిందో చెప్పదాకన్నా ఆగలేవా అని చెప్పి ఇంకా నర్మద మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా రామరాజు, నర్మద పెద్దవాళ్ళతో ఇలాగినా మాట్లాడేది అని అంటూ ఉంటే ఇక నర్మద అయితే, సారీ మావయ్య గారు అంటూ సైలెంట్ అవుతుంది. ఇక రామరాజు, చెప్పమ్మా ప్రేమ, అతన్ని ఎందుకంతలా వెంటపడి కొడుతున్నావు, ఏం జరిగింది, అయినా ఏదన్నా జరిగితే ఇంట్లో చెప్పాలి కదమ్మా, ఇలా పేపర్లో పడతామేంటి అని చెప్పి రామరాజైతే ఇంకా ప్రేమని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ధీరజ్ అలాగే ఫోటో వైపు చూస్తుంటాడు. ఇక వల్లి అయితే, అదేంటి సిన్నమర్ది గారు, మీరు కూడా ఏం మాట్లాడరేంటి, అలా నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని తరుముతూ కొట్టడం ఏంటి, దాని గురించి మీరు ప్రేమని ఏమీ అడగరా ఏంటి అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇంకా రామరాజైతే, రే చిన్నోడా, ఏంట్రా ప్రేమ ఏం మాట్లాడదేంటి, కనీసం నువ్వు కూడా చెప్పవేంటి, అంటే నీకు కూడా ఈ విషయం ముందే తెలుసా అని అడగడంతో ఇక ధీరజ్ అయితే, నాన్నా అది అతను ప్రేమ మెడలో చైన్ లాక్కొని పారిపోతున్నాడు, అందుకే అతన్ని తరిమి కొట్టింది, అతన్ని పట్టుకుని తిరిగి మళ్ళీ చైన్ని తీసుకుంది, అతనొక దొంగ అని చెప్పి ఇక ధీరజ్ చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇక రామరాజు అయితే, అమ్మ ప్రేమ, ఒక దొంగడు మెడలో చైన్ తీసుకుని వెళ్ళిపోతుంటే అంత ధైర్యంగా అతన్ని కొట్టడానికి వెళ్ళావా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా, నిన్ను చూసి ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్పి రామరాజు అయితే ఇక ప్రేమని పొగుడుతూ ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్న వేదవతి, అమ్మో దొంగోణ్ణి అలా వెంటపడి కొట్టడమేంటి, వాడు నిన్నేమన్నా చేస్తే ఏంటి చెప్పు, ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయకు, పోతే పోయింది, గొలుసే కదా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే పక్కన ఉన్న రామరాజు, బుజ్జమ్మ, ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలి, ఇలా పెరికితనాన్ని నూరిపోయారు, ఈరోజు ప్రేమ చేసింది నాకు చాలా అంటే చాలా నచ్చింది, చూడమ్మా ప్రేమ, ఎప్పుడు నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి అని అనుకుంటూ అక్కడి నుంచి రామరాజు అయితే వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే తప్పించుకుంది, ఏంటి సిన్నమర్ది గారు దీన్ని వెనకేసుకొస్తున్నారు, ఈయనకి ఏం తెలియకపోయినా దాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే కోపంతో పళ్ళు నూరుతూ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న వల్లి, మరి ఎక్కువగా నూరకు అరిగిపోతాయి, తర్వాత తినడానికి ఏమీ ఉండవు అని చెప్పి ఇక వల్లికి డైలాగ్ ఇస్తుంది నర్మద అయితే. తర్వాత ప్రేమ దగ్గరకు వచ్చి, ఏంటి ప్రేమ అంత ధైర్యంగా
అతన్ని ఎలా కొట్టగలిగావు? అసలు నీలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది అని అంటూ ఉంటే ఇంకా ప్రేమ, అక్క అంత ధైర్యం నిన్ను అతన్ని చూసే నేర్చుకున్నానులే అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది. ఏంటి నేను ధైర్యవంతురాలనా అని చెప్పి ఒక్కసారిగా వేదవతి అయితే షాక్ అయిపోతుంది. ఇక నర్మద కూడా వేదవతి వైపు వెటకారంగా చూస్తుంటే, వేదవతి ఏంటే అలా చూస్తున్నావు? చూసావుగా నా మేనకోళ్ళు నన్ను చూసి ధైర్యం తెచ్చుకుంది అని చెప్పడంతో ఇక నర్మద అయితే, అబ్బో మీరు చాలా ధైర్యవంతులు, మావయ్య గారితో సూటిగా మాట్లాడడం రాదు గాని మీరు పెద్ద ధైర్యవంతులు, మిమ్మల్ని చూసి ప్రేమ నేర్చుకోవడం ఇదంతా చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నర్మద అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ధీరజ్ మాత్రం అసలు ప్రేమ ఎందుకు అతన్ని కొట్టడానికి వెంటపడింది, అతను ఎవరు, అసలు అతని గురించి అడుగుతుంటే ప్రేమ నాకేం చెప్పట్లేదు, ఒక ఆడపిల్ల నడి రోడ్డన్న సంగతి కూడా మర్చిపోయి ఒక అతన్ని అలా తరుముతుందంటే ఏదో తను పెద్ద ప్రాబ్లంలోని ఉందని అర్థమవుతుంది. కానీ తన బాధని తన ప్రాబ్లంని నాకెందుకు చెప్పట్లేదు అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వల్లి లోపలికి వెళ్ళి ప్రేమకి వచ్చిన ఫ్లవర్ వాజ్ని తీసుకొచ్చి ఇక ధీరజ్ చేతికిస్తుంది. ఒక్కసారిగా ధీరజ్ ఆ ఫ్లవర్ వాజ్ని చూసి, వదినా ఈ బుకే ఏంటి అని అడగడంతో, ఇది మొన్న ప్రేమకి ఎవరో పంపించారు, దీన్ని చూడగానే ప్రేమ సంతోషపడాలి కదా, కానీ దీన్ని చూడగానే ప్రేమ సానా టెన్షన్ పడింది చిన్నమర్ది గారు అని చెప్పి వల్లి అయితే ఇక ధీరజ్కి చెప్తుంది. ఒక్కసారిగా ధీరజ్, అవును ఈ బుక్కిని చూసి ఆనందపడకుండా ఎందుకు టెన్షన్ పడింది, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఈ బుక్ ఎవరు పంపించారని మొత్తం చూడగా దాని మీద 1 వీక్ అని రాసి ఉంటుంది. అది చూసిన ధీరజ్, ఇదేంటి 1 వీక్ అనుంది, దీని మీద 1 వీక్ అని ఎవరు రాసుంటారు అని చెప్పి ధీరజ్ అయితే ఆ బొకేని అటు ఇటు తిప్పి చూస్తాడు. ఇక గతంలో తనకి ఒక కొరియర్ అయితే వస్తుంది. అది చూసిన తర్వాత ప్రేమ చాలా షాక్ అయ్యి తనకి కాలేజ్ నుంచి వచ్చిందని అది తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటినుంచే ప్రేమ చాలా డల్గా ఉంది అన్న సంగతిని ఇక ధీరజ్ కనిపెడతాడు. ఎలా అయినా సరే ఆ కవర్లో ఏముంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ధీరజ్ అప్పటికప్పుడు అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఇక వల్లి, అమ్మయ్య, ధీరజ్ మనసులో అనుమానాన్ని మొదలైంది. ఇక ధీరజ్ ఏం చేస్తాడో చూడాలి అని చెప్పి ఇంకా వల్లి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అయితే గదిలోకి వెళ్ళి ఆ బుకేని ఒక దగ్గర పెట్టి అంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రేమ కూడా వస్తుంది. ఇక ధీరజ్ని అలా చూసేసరికి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ధీరజ్ అంతా వెతికి ప్రేమకి వచ్చిన ఆ కవర్ని చూసేస్తాడు. ఇక ఆ కవర్ చూసిన ధీరజ్, ఇదే ఆ రోజు ప్రేమకొచ్చిన కవర్ అని చెప్పి అందులో ఏముందో చూడాలని ఆ లోపల ఉన్న ఫొటోస్నైతే బయటకి తీస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ ఆ ఫొటోస్ చూసి షాక్ అవడంతో ఇక ప్రేమ ముందుకొస్తుంది. మరి ఎక్కువగా నోరు వెళ్ళపెట్టుకు, నోట్లోకి ఈగలు దోమలు దూసుకెళ్తాయి అని చెప్పడంతో ఇక ధీరజ్, చూడు, ఈ ఫొటోస్ని నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరమేముంది, నాతో చెప్పచ్చు కదా, ఇవి నాకు కూడా చూపించచ్చు కదా అని అంటుంటే, చూడు, ఇవి నా ఫ్రెండ్స్ నా కోసం పంపించారు, అయినా నీకు నీ మనసులో ఎట్లాంటి ఫీలింగ్ లేనప్పుడు నీకు ఏం చూపించినా అనవసరం అని చెప్పి ఇక ప్రేమ ఆ ఫొటోస్ని తీసుకుని ఆ కవర్లో పెట్టి మళ్ళీ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ కూడా ఇది ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అసలు మాట్లాడదు, ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ప్రేమ ఎందుకిలా ప్రవర్తిస్తుంది, నిజంగానే ప్రేమ ఎవరి వెంట పడింది కొట్టడానికి అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వల్లి, అదేంటి ధీరజ్ ఆ కవర్లో ఏవో ఫొటోస్ చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పైగా వీటిని నేనెందుకు చూపించాలి అని ప్రేమ ఎందుకన్నట్టు, అసలు అందులో ఏముంది అని చెప్పి ఇంకా వల్లి అయితే ఎవరికీ తెలియకుండా గదిలోకి వెళ్ళి ఆ ఫొటోస్ని తీసి చూస్తుంది. ఇక ఆ ఫొటోస్ ఏవీ కాదండోయ్, సంక్రాంతి పండగ రోజు ప్రేమ ధీరజ్లు కలిపి ఇంకా రొమాంటిక్గా తీసిన వాళ్ళ ఫ్రెండ్స్ తీసిన ఫొటోస్. అంటే ప్రేమ ముందుగానే ఇట్లాంటిదేదో జరుగుతుందని అందులో ఫొటోస్ని మార్చేసి ఆ ఫొటోస్ని ఉంచిందన్నమాట. ఇక వల్లి అయితే ఈ ఫొటోస్ చూసి ఆ రోజు ప్రేమ అంత కంగారు పడిందా, లేదు ఏం కాదు, ఆ రోజు నేను
ఈ కవర్ తీశానని ఈ ప్రేమ కావాలని ఈ ఫొటోస్ని మార్చేసినట్టుంది అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ కనిపెడతా, అంత కనిపెడతా, అసలు ఎందుకతన్ని కొట్టడానికి తరిమిందో, అసలు కవర్తో ఆ రోజు ఏమొచ్చిందో అన్నీ కనిపెడతా అని చెప్పి వల్లి అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది. ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరూ కలిసి ఇంకా భాగ్యం దగ్గరికి వెళ్తారు. ఒక్కసారిగా భాగ్యం భద్రావతి విశ్వక్లను చూసి షాక్ అవుతుంది. మీరు అని అంటుంటే, అవును మేమే నీతో పనుండొచ్చాం అని చెప్పడంతో, అదేటండి నాతో మీకేం పనండి అని అంటుంటే, చూడు నువ్వు నీ కూతుర్ని మాయ చేసి మోసం చేసి రామరాజు కొడుకుతో పెళ్లి జరిగేలా చేసావు. ఎన్ని చేసిన దానివి? అవన్నీ రామరాజుకి ఎవరన్నా చెప్తారన్నా భయం మాత్రం నీలో లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం, ఏంటండి నన్ను బెదిరించడానికి వచ్చారా? చూడండి ఎన్ని రోజులు మేము ఉన్నవాళ్ళమని రామరాజు గారిని నమ్మించాము, కానీ మా ఆస్తులన్నీ పోయాయని చెప్పేశాం కదా. ఇక మా గురించి మీరేం చెప్పినా రామరాజు గారు నమ్మరండి ఆయ్ అని చెప్పి ఇంకా భాగ్యం మాట్లాడుతూ ఉంటే, ఇంతలో భద్రావతి, చూడు నువ్వు ఇట్లానే మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే నీకు తెలియకుండా అన్నీ నీ నోటితోనే చెప్పించి ఇదిగో ఈ ఫోన్లో రికార్డ్ చేశాం అని చెప్పి ఇక భద్రావతి అయితే భాగ్యాన్ని బెదిరిస్తుంది. ఒక్కసారిగా భాగ్యం భద్రావతి మాటలకి షాక్ అయిపోతుంది. అయ్ బాబాయ్ ఇదేటండి, ఏదో మా ఆడపిల్లకి పెళ్లి చేయడానికి నానా తిప్పలు పడి ఒక ఇంటికి కోడల్ని చేశాం, కానీ ఇట్టా ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తానని అట్టా చెప్తారేంటండి అని అంటుంటే, చూడు నీ కూతురు జీవితాన్ని మేమేం పాడు చేయం. నీ కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి అంటే మేం చెప్పినట్టుగా చేయాలి అని చెప్పడంతో, ఏటండి అట్టా మాట్లాడుతున్నారు, ఏం చేయాలండి అని అంటుంటే, ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ రామరాజు గారి చిన్న కూతురు నా మేనల్లుణ్ణి ప్రేమించాలి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది. యాండే ఏం మాట్లాడుతున్నారండి? మీ పేరెత్తితేనే రామరాజు గారు కోపంతో ఊగిపోతారు, అట్లాంటిది మీ మేనల్లుడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటండి అని అంటుంటే, ఏయ్ నీకు నేను చెప్పింది మాత్రమే వినాలి, ఎదురు ప్రశ్న వెయ్యకూడదు. మా మేనల్లుడు ఆ రామరాజు చిన్న కూతుర్ని ప్రేమిస్తున్నాడు, అలాగే ఆ అమ్మాయి కూడా వాణ్ణి ప్రేమించాలి, వాళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేయాలి అని అంటుంటే, చూడండి ఆ అమ్మాయి మనసులో అతని మీద ప్రేమ లేదేమోనండి, లేని ప్రేమని నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానండి అని అంటుంటే, సరే అయితే నువ్వు ఏం చెయ్యొద్దు, కానీ నువ్వు ఎన్ని మోసాలు చేసి ఆ రామరాజుని ఇంటికి నీ కూతుర్ని కోడలిగా పంపించావో అవన్నీ సాక్ష్యాలతో సహా బయట పెడతాను. నీకు పెద్దగా సాక్ష్యం అక్కర్లేదు, ఇంతకు ముందే కదా అన్నీ నీ నోటితోనే చెప్పావు అని చెప్పి భద్రావతి అయితే ఇక భాగ్యాన్ని బెదిరిస్తుంది. చూడండి మీరు చెప్పిందల్లా చేస్తాను, కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దండి, ఇప్పుడే నా కూతురుతో మాట్లాడతాను అని చెప్పి ఇక వల్లికి కాల్ చేస్తుంది. ఇక వల్లి అయితే భాగ్యం ఫోన్ చూసి చాలా ఆనందపడిపోతూ, అమ్మోయ్ నేనే నీకు చెయ్యాలనుకున్నానే, కానీ నువ్వే చేసేసావు, నాకిక్కడ చాలా సంతోషంగా ఉంది, ఇంట్లో జరుగుతున్నవన్నీ సోత్తుంటే నాకు అన్నీ నా చేతిలోకి వచ్చేస్తాయని సానా అంటే సానా ఆనందంగా ఉంది అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే, సుడముడు అదంతా తర్వాత విషయం, నీతో ఒక విషయం గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి, అర్జెంటుగా నువ్వు ఇంటికి రా అని చెప్పి ఇంకా భాగ్యమైతే వల్లిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక వల్లి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో విశ్వక్ అలాగే భద్రావతి ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసిన వల్లి అయితే భయపడుతూ, అమ్మోయ్ ఇదటే ఈలని ఇంట్లో కూర్చోపెట్టి మర్యాదలు చేస్తున్నావు, అసలు వాళ్ళెవరో నీకు తెలుసా అని అంటుంటే, చూడమ్మడు వాళ్ళెవరో నాకు తెలుసు కానీ నేను చెప్పేది కాస్తేను, చూడు ఈ అబ్బాయి మీ ఆడపడుచు, అదే రామరాజు చిన్న కూతురు అమూల్యని తెగ ప్రేమించేస్తున్నాడంట, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని గొడవ చేస్తున్నాడంట, అందుకే ఎట్టయినా సరే ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని కలపాల్సింది మనమే, లేకపోతే ఈవిడ గారు మన బండారం మొత్తాన్ని బయటెట్టేస్తానని బెదిరిస్తుంది,
నువ్వు నువ్వు ఏదోటి చేసేసి ఆ అమ్మాయిని ఈ అబ్బాయితో కలిపేస్తే ఓ పేడ పోద్ది అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో నచ్చ చెప్పి వల్లిని ఒప్పిస్తుంది. వల్లి అయితే చూడండి, నేను అలా చెయ్యాలి అంటే మీరు కూడా మీ దగ్గరున్న వీడియోస్ని నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే భద్రావతిని అడుగుతుంటే భద్రావతి ఇదిగో ముందు చెప్పిన పని చెయ్యి, తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అని అనుకుంటూ విశ్వక్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మోయ్, ఏంటే ఇల్లు ఇట్లా ఉన్నారు, వాళ్ళు తక్కువలు కాదే, అసలే ఆ ప్రేమ విషయంలో తప్పు జరిగిందని ఇప్పటికొచ్చి మా మామగారి మీద పగ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురుని తీసుకెళ్ళి అతనికిచ్చి పెళ్లి చేస్తే నన్ను జీవితంలో క్షమించరే బాబు అని అంటుంటే, చూడమ్మడు, నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలంటే చెయ్యక తప్పదని చెప్పి భాగ్యమైతే ఇక వల్లిని ఒప్పిస్తుంది. ఇంకా వల్లి కూడా ఒప్పుకొని ఇంటికైతే వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇక అమూల్య సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికొచ్చేసరికి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా విశ్వకైతే ఇక అమూల్య, ఏయ్ నీకు ఉదయం ఇచ్చిన వార్నింగ్ సరిపోదా, ఇప్పుడు కూడా అలా చూస్తున్నావు అని అంటుంటే, చూడు పాప, నేను నీతో మంచిగా మాట్లాడాలని వచ్చాను, కానీ నువ్వే అది అర్థం చేసుకోకుండా నాతో గొడవలు పడుతున్నావు. చూడు, నేను నీకు బావనవుతాను, నేను మీ అమ్మకి అన్న కొడుకుని, అంటే నీకు మామని బావని, అది మర్చిపోతున్నట్టున్నావు. అయినా నేను నీతో తప్పుగా మాట్లాడట్లేదు, ఏదో మన రెండు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవలన్నింటినీ దూరం చేసి రెండు కుటుంబాలు ఎప్పట్లాగే సంతోషంగా ఉండడం కోసం నీతో మాట కలుపుతుంటే నువ్వు కావాలని బెట్టు చేస్తున్నావు అని అంటుంటే ఇక అమూల్య అయితే అతని వైపు కోపంగా చూస్తుంది. అవును అవును అమూల్య, నేను చెప్పింది నిజం, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. ఎన్ని రోజులు పగలు ప్రతీకారాలు అంటూ రెండు కుటుంబాలు దూరం అయిపోయాయి. పైగా ప్రేమ కోసం మా అమ్మ చాలా బాధపడుతుంది. అందుకే రెండు కుటుంబాల్ని కలపడం కోసమే నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వేమో నన్ను పట్టించుకోవట్లేదు కదా, కనీసం నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు అని అంటుంటే ఇక అమూల్య కాస్త విశ్వ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక అమూల్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విశ్వక్ తన మనసులో, రే విశ్వక్, ఆ పిల్ల నీ ప్రేమలో పడిపోతున్నట్టుంది, అందుకే ఏం మాట్లాడలేదు. ఇక ఇలాగే ఇట్లాంటి సెంటిమెంట్ మాటలతో ఈ అమ్మాయిని దగ్గర చేసుకోవాలి అని చెప్పి విశ్వక్ అయితే అనుకుంటాడు. ఇక విశ్వక్ అయితే అలా అమూల్య వెంటే ఇంటి వరకు వస్తాడు. ఇక ఇంతలో బయట ఉన్న ధీరజ్ అమూల్య వెంట వస్తున్న విశ్వక్ని చూసి చాలా కోపంగా అక్కడికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో ప్రేమ వచ్చి ఆగు అని ధీరజ్ని ఆపుతుంది. ఇక ధీరజ్ ఏంటి అని గట్టిగా అడుగుతుంటే, చూడు, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక ఇదంతా గమనిస్తున్న వల్లి, ఓ వీడాల్రెడీ మొదలెట్టేశాడా, ఇప్పుడు ఈ అమూల్య మనసు ఎట్టా మార్చాలో ఏంటో అని అనుకుంటూ ఇంకా వల్లి అయితే, అమూల్య ఏంటి ఇప్పుడే వచ్చావా కాలేజ్ నుంచి అని అనుకుంటూ విశ్వక్ వైపు చూస్తుంది. ఏంటి ఆ అబ్బాయి నిన్నే సొత్తున్నాడు, ఆ అబ్బాయి వాళ్ళకని సొత్తుంటే నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉంటే అమూల్య చాలా కోపంగా, వదిన ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, అతను నన్ను ప్రేమించడం ఏంటి, అయినా ఒకవేళ అతను నన్ను ప్రేమించినా నేనెందుకు ప్రేమిస్తాను, చూడదునా, అతని గురించి నువ్వు ఇట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని చెడమడ తిట్టేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే, ఆయ్ బాబోయ్, ఇదేంటిది, జస్ట్ మాట వరుసకి ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడా అన్నాను, అంత మాత్రానికి ఈ అమూల్య నన్ను ఇట్టా తిడుతుంది, ఒకవేళ నిజంగానే అతను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి వెళ్తే నన్ను కొట్టినా కొడుతుందేమో అని చెప్పి ఇంకా వల్లి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి, చూడు ప్రేమ, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, దాని గురించి అడుగుతుంటే మాట దాటేస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇంకా ప్రేమ, చూడు, నీతో కాస్త మాట్లాడాలి కానీ ఇక్కడ కాదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇక ఇదంతా గమనించిన వల్లి, ఇదేంటిది,
ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వల్లి కూడా వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ధీరజ్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, అసలు ఏం చెప్పబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్